ప్రదీప్, మీరు చెప్పండి, అసలు సడన్ గా రాష్ట్రంలో హైడ్రా అనేది ఎందుకు ఈ అంశం తెర మీదకి వచ్చింది? అంటే కేవలం ఏఐసిసి ఖజానాను నింపుకోవటానికే అన్న వాదనలు కూడా ఒక పక్క మనకు వినిపిస్తున్నాయి. అంటే పేదోడి పొట్టను కొట్టి ఏఐసిసి ఖజానా నింపుకోవటం అనేది ఈ ప్రాసెస్ నంతా అసలు ఎలా చూడాలి? మొత్తానికి కాంగ్రెస్ అధిష్టానానికి తెలంగాణ రాష్ట్రం అనేది ఒక కామధేనుగా తయారైందని చెప్పొచ్చు. ఎక్కడ అవసరం వచ్చినా, ఏ ఆర్థికంగా ఇబ్బందులు వచ్చినా తెలంగాణ రాష్ట్రం అనేది కాంగ్రెస్ హైకమాండ్కు ఏటీఎంగా మారింది. ఎప్పటికప్పుడు ఇక్కడ నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిధులు సమకూరుస్తున్నారు. అక్కడ ఇతర రాష్ట్రాలు జరిగే ఎన్నికలు కావచ్చు, లేదా ఇతర ఏ అవసరాలు వచ్చినా ఇక్కడి నుంచే నిధులు వెళ్తున్నాయనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎందుకంటే అందుకు ఉదాహరణగా రాహుల్ గాంధీ అయితే బస్సు యాత్రకు సంబంధించినటువంటి ఆ బస్సు కూడా తెలంగాణ నుంచి వెళ్ళినటువంటి పరిస్థితి. ఇటు కర్ణాటక, అదేవిధంగా తెలంగాణ రెండు రాష్ట్రాల మీద ప్రధానంగా కాంగ్రెస్ అధిష్టానం ఆర్థిక వనరులకు సంబంధించి ఆధారపడుతున్న నేపథ్యంలో కర్ణాటకలో కొంత రాజకీయ సంక్షోభం అయితే వచ్చినటువంటి పరిస్థితి. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మూడాకు సంబంధించినటువంటి ఆ ప్లాట్ల కేటాయింపులకు సంబంధించి పెద్ద ఎత్తున ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అక్కడ డిస్టర్బెన్స్ అయితే ఉంది. అయితే తెలంగాణ సజావుగా ఉంది. తెలంగాణ రాష్ట్రం నుంచే ప్రధానంగా నిధుల సేకరణ సంబంధించి అధిష్టానం దృష్టి సారించిన ఆ రకమైనటువంటి ఒత్తిడి ఇక్కడ ఉన్నటువంటి నేతలపైన ఉంది. అందుకు అనుగుణంగానే వారు ఈ నిధుల సమీకరణలో భాగంగానే ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నటువంటి విమర్శ బలంగా వినిపిస్తున్నటువంటి ఓవైపు హైడ్రా, మరోవైపు మూసీకి సంబంధించి ఇంతకుముందుకు చెప్పుకున్నట్టుగా అక్కడ డిపిఆర్ సిద్ధంగా లేదు. ఇంకా ఏమీ రెడీ కానటువంటి నేపథ్యంలో హడావుడిగా సర్వే చేసి మార్కింగ్ ఇవ్వడం ఏంటి, అదేవిధంగా కూల్చివేతలు చేయడం ఏంటి, తద్వారా వచ్చేటువంటి రాజకీయ ప్రయోజనాలు ఒకటైతే, రెండోది ఆర్థికంగా బెదిరింపుల ద్వారా ఏదైతే డబ్బులు వసూలు చేస్తున్నారు, హైడ్రాను అడ్డు పెట్టుకుని వసూళ్ల పర్వానికి పాల్పడుతున్నారని పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు అయితే ఆరోపిస్తా ఉన్నాయి. రేవంత్ రెడ్డి నిధుల సేకరణలో భాగంగానే ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడతా ఉన్నాడు. పెద్దవాళ్లను వదిలేయడంలో ప్రధాన ఉద్దేశం కూడా అదే. కేవలం పేదవాళ్లను మాత్రమే హైడ్రా, అదేవిధంగా మూసికి సంబంధించినటువంటి అంశాల మీద బలిగొంటా ఉన్నాడనే పెద్ద ఎత్తున విమర్శలు అయితే వినిపిస్తా ఉన్నాయి. ముఖ్యంగా ఒకవైపు ఇచ్చినటువంటి హామీలను పక్కన పెట్టారు, వాటి అమలు సంబంధిత అతిగతి లేనటువంటి పరిస్థితి. మరోవైపు ఇటువంటి రాజకీయాలు చేయడం ద్వారా అటువైపు ప్రజల దృష్టిని మరలించడం, బుల్డోజర్ రాజకీయాలు చేయడం, అటు డైవర్షన్ పాలిటిక్స్ చేయడం అనేది రేవంత్ రెడ్డి ప్రధానంగా దృష్టి కేంద్రీకరించడం. అందుకు అనుగుణంగానే ఇక్కడి నుంచి నిధుల సేకరణకు సంబంధించి పెద్ద ఎత్తున ఈ వసూలు చేసి పంపుతున్నారనేటువంటి విమర్శ అయితే బలంగా వినిపిస్తున్నటువంటి నేపథ్యం. మరోవైపు ఇటు దీనికి సంబంధించి హైడ్రా, అదేవిధంగా మూసి అయితే దానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున సొంత పార్టీలో కూడా విమర్శలు ఉన్నాయి. ఎందుకంటే ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతా ఉంది. కేవలం పేద ప్రజల్ని టార్గెట్ గా చేయడం పైన కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి. వారు పేద ప్రజలు స్వయంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగా దూషణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇది పార్టీకి పూర్తి స్థాయిలో నష్టం వాటిల్లేటువంటి అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఇటువంటి చర్యల వల్ల కనుమరుగయ్యేటువంటి ప్రమాదం ఉంది. ఓవైపు స్థానిక సంస్థల ఎన్నికలున్నాయి, మరోవైపు జీడబ్ల్యూఎంసీ ఎన్నికలు కూడా త్వరలో రాబోతున్నటువంటి నేపథ్యంలో ఇటువంటి చర్యల వల్ల పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయేటువంటి ప్రమాదం ఉందన్నటువంటి భావన కూడా సొంత పార్టీలో వ్యక్తమవుతా ఉంది. అందుకు అనుగుణంగా నిన్న ఏదైతే ఎల్బీ నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పిసిసి క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్ అక్కడ పర్యటించారు. ఏదైతే బాధితులకు పరామర్శించి వారికి అండగా ఉంటామని కూడా చెప్పినటువంటి నేపథ్యం. అక్కడ ఉన్నటువంటి క్షేత్రస్థాయిలో వెళ్లిన తర్వాత పరిస్థితులను అర్థం చేసుకున్నటువంటి మధుయాష్కి ఒక కామెంట్ కూడా చేశారు. ఇక్కడికి ఎవరు మార్కింగ్ ఇచ్చినంత, సర్వే చేసినంత మాత్రాన, మార్కింగ్ ఇచ్చినంత మాత్రాన ఇక్కడ కూల్చివేతలు అనేవి ఉండవు. అధికారులే తొందరపాటు చర్య చేస్తూ ఉన్నారు, అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని చెప్పి ఆయన ఆరోపించారు. ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని చెప్తున్నారు. ఓవైపు కూల్చివేతలు జరిగితే మాత్రం తానే అండగా ఉంటానని కూడా చెప్పినటువంటి నేపథ్యం. మరోవైపు కోర్టులో కూడా నేను వాదిస్తానని చెప్పి కూడా చెప్తున్నటువంటి నేపథ్యం. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఆ రకంగా ఉంది. ఇక్కడ నేతల మధ్య సమన్వయం లేదు, ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వారు మాట్లాడుతూ ఉన్నారన్నటువంటి విమర్శ కూడా ఉంది. ఓవైపు రేవంత్ రెడ్డి 5 ఏళ్ల కాలంలో 1,50,000 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పి ప్రకటించిన నేపథ్యంలో మరోవైపు శ్రీధర్ బాబు మంత్రి నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి ఇప్పటి వరకు నిధులు ఎన్ని ఖర్చు పెడతాము, దానికి సంబంధించినటువంటి డిపిఆర్ లేదు, నిధులకు సంబంధించి ఒక చర్చ కూడా లేదు, కేవలం ఆరోపణలు మాత్రమే అని చెప్పినటువంటి పరిస్థితి. ఎవరికి వారు ఇష్టం వచ్చిగానే మాట్లాడుతూ ఉన్నారు. కొద్దిమంది మంత్రులు, సీనియర్లకు సంబంధించి దీనికి సంబంధించి పూర్తిగా వారైతే సైలెంట్ గా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అనుభవ రాహిత్యమా లేకపోతే మరొకట ప్రభుత్వం ఈ రకమైన చర్యలు హడావుడిగా కూల్చివేతలు, ముఖ్యంగా వీకెండ్స్ లో కూల్చివేతలకు సంబంధించి పెద్ద ఎత్తున విమర్శల పాలైతే అవుతా ఉన్నారు. ఎందుకంటే ఎవరైతే కష్టపడి ఏదైతే ఇల్లు కొనుక్కొని ఏదైతే
ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి ట్యాక్సులు చెల్లించినటువంటి నేపథ్యం ఎన్నో ఏళ్లుగా అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకొని ఉంటున్నటువంటి పరిస్థితుల్లో వారికి ఎటువంటి చెప్పా చేయకుండా ఇటు నోటీసులు ఇవ్వకుండా కూల్చివేస్తున్నటువంటి తీరు, మరోవైపు మార్కింగ్ ఇచ్చి మీరు కబ్జాదారులు అనేటువంటి ముద్ర వేయడం పట్ల కూడా వారు పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని విమర్శించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి అయితే నష్టం వాటిల్లుతున్నటువంటి చర్చ బలంగా ఉంది. దీనికి సంబంధించి కొంత అధిష్టానానికి వైపు ఈ చర్యల వల్ల జరిగేటువంటి నష్టాన్ని అయితే వివరిస్తున్నారు. మరోవైపు రేవంత్ రెడ్డి తన చైర్ను కాపాడుకోవడం కోసమే అధిష్టానానికి నిధులు పంపడంలో భాగంగానే ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని మరికొంతమంది సొంత పార్టీలోనే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా ఈ చర్యలు ఆ పార్టీకి పూర్తి స్థాయిలో నష్టం చేకూరుతుంది. ఎందుకంటే 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి పక్కన పెట్టి ఇటువంటి చర్యల వల్ల 10 నెలల కాలంలో ఏదైతే కొన్ని ఏండ్ల వ్యతిరేకతను అయితే మూట కట్టుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ముందు ఇటువంటి పరిణామాలు అయితే పార్టీకి నష్టం చేస్తాయన్నటువంటి చర్చ బలంగా ఉంది. రైట్ ప్రదీప్.